ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకునేటువంటి అంశం నవవిధ భక్తులు. బాబాగారికి అత్యంత ఇష్టమైన, బాబాగారికి అత్యంత ప్రియమైన భక్తులకి అవసరమైనటువంటి అంశం ఈ నవవిధ భక్తులు. నవవిధ భక్తులు అంటే భక్తి 9 రకాలుగా ఉంటుంది. 9 మార్గాల ద్వారా మనం భక్తి మార్గాన్ని ఎంచుకోవచ్చు. 9 రకాలటువంటి భక్తి మార్గంలో ఏదో ఒక మార్గాన్ని మనం అవలంబించి ఎంచుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసి చిట్ట చివరకు ఆధ్యాత్మిక ఉన్నత స్థితి పొందడానికి దోహదపడుతుందని బాబా అనేక సందర్భాల్లో ఈ నవవిధ భక్తుల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ నవవిధ భక్తులు అంటే ఈ 9 రకాల భక్తి ఏంటి అని చెప్పేసి బాబా భక్తులు ప్రశ్నించవచ్చు. ఈ 9 రకాలైనటువంటి భక్తి: 1 శ్రవణం, 2 కీర్తనం, 3 స్మరణం, 4 పాదసేవనం, 5 అర్చనం, 6 వందనం, 7 దాస్యం, 8 సఖ్యత, 9 ఆత్మనివేదన. ఈ 9 రకాలుగా మనం మనకిష్టమైనటువంటి భగవంతుడిని మనము ఆరాధించి, మనము పూజించి, భగవంతుడి యొక్క అనుగ్రహానికి, భగవంతుని యొక్క కృపకి, భగవంతునికి చేరేందుకు ఆధ్యాత్మిక సాధనకి ఇవి చాలా అవసరపడతా ఉంటాయి. అంటే ఉదాహరణకి మనం ఒక ఊరు ప్రయాణం చేయాలనుకుందాం. అంటే మనం ఎగ్జాంపుల్గా షిరిడి అనేటువంటి బాబాగారి నివసించినటువంటి పుణ్యక్షేత్రం, ఆయన షిరిడిని మనం ఉదాహరిస్తే, షిరిడి గ్రామాన్ని దర్శించాలని మనం అనుకుంటే మనం షిరిడి గ్రామాన్ని చేరడానికి కేవలం ఒక మార్గం కాకుండా అనేక రకాల మార్గాలు షిరిడి చేరేందుకు అవకాశం ఉంటుంది. 1 మనం నిజమైన గాఢమైన భక్తి ఉన్నటువంటి భక్తుడు షిరిడికి నడిచి కూడా ప్రయాణం చేయవచ్చు. అంటే నడిచి కూడా షిరిడికి వెళ్ళొచ్చు. లేదా రైలు ద్వారా, రైలును ఎంచుకొని టికెట్ బుక్ చేసుకొని రిజర్వేషన్ చేయించుకొని, లేదా మామూలుగా అయిన రైలు ద్వారా మనం షిరిడి గ్రామానికి చేరుకోవచ్చు. లేదు, మనం షిరిడి రైలు కాకుండా ఒక బస్సును ఎంచుకున్నట్లయితే బస్సు ద్వారా కూడా మనం ప్రయాణం చేసి షిరిడి గ్రామాన్ని వెళ్ళవచ్చు. అలా కాకుండా మనం ఒక కారులో, సొంత కారు మనకు ఉన్నట్లయితే ఆ కారులో ప్రయాణం చేద్దామనుకున్నా ఆ కారులో ప్రయాణం చేసి షిరిడి గ్రామం చేరవచ్చు. లేదా ఆ షిరిడి గ్రామం వైపు వెళ్తున్నటువంటి ఏదన్నా ఒక లారీ కానీ ఏదైనా మరో వాహనం కానీ ఉన్నట్లయితే దాని మీద కూడా మనం షిరిడి చేరవచ్చు. లేదా కొంతమంది మొక్కుకొని సైకిల్ని ఎంచుకొని కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి షిరిడి గ్రామాన్ని కూడా వాళ్ళు చేరవచ్చు. అంటే ఏ విధంగానైనా, నడిచైనా, వాహనమైనా, ఎటువంటి వాహనాన్నైనా మనం తీసుకొని షిరిడి గ్రామం పోవచ్చు. బాగా ధనవంతులు, గొప్పవారైతే విమానం ద్వారా కూడా, హెలికాప్టర్ ద్వారా కూడా మనం షిరిడికి ప్రయాణం చేయొచ్చు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మనం షిరిడి గ్రామం చేరడం. షిరిడి గ్రామాన్ని చేరడానికి ఎన్ని రకాల అవకాశాలు, ఎన్ని రకాల సదుపాయాలు మనకి ఇక్కడ ఉన్నాయో చూడండి. బాగా డబ్బున్నటువంటి వాడికి అవకాశం ఉంది, అతి పేదవాడికి కూడా షిరిడి గ్రామం వెళ్ళేందుకు అవకాశం ఉంది. నడిచైనా వెళ్ళొచ్చు, సైకిల్ మీదైనా వెళ్ళొచ్చు, లేదా బస్సు రైల్లో అయినా వెళ్ళొచ్చు. డబ్బు ఉంటే విమానం ద్వారా అయినా షిరిడికి మనం ప్రయాణం చేయొచ్చు. అంటే ఏదో రకంగా మనం షిరిడిని చేరుకోవడానికి ఈ ప్రయాణ సాధనాలు మనకి ఉపకరిస్తున్నాయి. అదేవిధంగా బాబాగారు కూడా కేవలం ఒక్క మార్గంలో, అంటే ఒకరికి ఇష్టమైనటువంటి మార్గం ద్వారా, భక్తి ద్వారా భగవంతుడిని చేరుకోవాలంటే కష్టం అని చెప్పేసి భగవంతుడే 9 రకాలైనటువంటి మార్గాలను మనకి ప్రసాదించాడు.
అంటే 9 రకాలైనటువంటి నవవిధ భక్తుల్ని మనకు ప్రసాదించి ఏదో ఒక దాన్ని ఎంచుకొని మన భగవంతుడి అనుగ్రహం పొందడానికి, భగవంతుడిని చేరుకోవడానికి చక్కటి అవకాశాలు మనకి ప్రసాదించారు. ఈ నవవిధ భక్తుల గురించి మనం ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు. ఎందుకంటే అనంతరావు పటాంకార్ అని చెప్పేసి ఒక భక్తుడికి మనశ్శాంతి కొలువైతే జ్ఞాన సిద్ధి కోసం బాబా గారి దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు బాబా గారు అక్కడ ఉన్నటువంటి దర్బార్లో వాళ్ళకి అతను ఉద్దేశించి ఒక కథ చెబుతాడు. ఏమనంటే, ఒక వ్యాపారి జ్ఞాన అన్వేషణలో భాగంగా నా దగ్గరికి వచ్చాడు. వస్తే అప్పుడు 4 కాళ్ళ జంతువు ఒకటి అతని దగ్గరికి వచ్చింది. అప్పుడు అతను ఏం చేశాడంటే, ఆ జంతువు వెనక తోకని పైకెత్తి ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచాడు. పరిస్తే ఆ యొక్క 4 కాళ్ళ జంతువు అయినటువంటి గుర్రం 9 లద్దెల్ని, అవి పేడని వేయడం జరిగింది. 9 రకాలటువంటి లద్దెల్ని అది వేస్తే ఈ యొక్క వ్యాపారి ఆ 9 ఉండల్ని చక్కగా ఆ గుడ్డలో చుట్టుకొని భుజాన్ని వేసుకొని ఆయన సంతోషంగా మనశ్శాంతిగా వెళ్ళిపోయాడు. ఈ విధంగా మరి జ్ఞానాన్వేషణ కోసం వచ్చినటువంటి ఆ వ్యాపారి 4 కాళ్ళ జంతువు వెనక వైపున పరిచినటువంటి ఈ 9 పేడ లద్దెలను తీసుకొని ఆనందంగా పోయాడు, సంతోషంగా ఉన్నాడని చెప్పేసి ఈ యొక్క అనంతరావు పతంకరికి అతను ఉద్దేశించి బాబా గారు చెప్పి దీన్ని అనుసరించమని చెప్పేసి బాబా గారు సూచన చేస్తాడు. అయితే అనంతరావుకి ఈ విషయం అర్థం కాలేదు. కారణం ఏంటంటే, మరి తెల్లటి గుడ్రపరచడం, తోక కింద 9 పేడలద్దుల్ని ఆయన మూట కట్టుకోవడం, ఇవన్నీ ఏంటి నాకు అని అర్థం కాక అయోమయంలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో అనంతరావుకి మిత్రుడైనటువంటి దాదా కేల్కర్ అక్కడ పక్కనే ఉన్నాడు. అప్పుడు బయటికి వెళ్ళినాక ఈ దాదా కేల్కర్తో ఈ అనంతరావు అడుగుతున్నాడు, దీని అంశం బాబా గారు నాకు ఈ విషయం చెప్పారండి, నేనే ఏమడిగాను, ఆయన ఏం చెబుతున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదని చెప్పేసి ఈ అనంతరావు ఈ కేల్కర్ని అడగడం జరిగింది. అప్పుడు కేల్కర్ అంటాడు, ఒరి పిచ్చివాడా, మామూలుగా ఆ వ్యాపారి ఎవరో కాదు, అంటే ఎవరికైతే ఆనందాన్ని, మనశ్శాంతి, మరి భగవంతుడు కృప కావాలో ఆ వ్యాపారే నువ్వు. అదేవిధంగా 4 కాళ్ళ జంతువు అంటే గుర్రం అంటే ఎవరు? సాక్షాత్తు భగవంతుడి యొక్క రూపము. మరి భగవంతుడి కోసం భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆ తోక వెనక వేసినటువంటి 9 లద్దెలు అవేమనుకున్నావు? నవవిధ భక్తులు. ఆ 9 యొక్క లద్దెలే ఈ నవవిధ భక్తులు. అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సంకిత, ఆత్మనివేదన, ఈ 9 కూడా అవే. ఎప్పుడైతే ఈ 9 లద్దెలు దొరికినాయో అతను ఆనందంగా వ్యాపారి మనశ్శాంతి చిక్కి వెళ్ళిపోయాడు. ఇది సారాంశం. అందుకని నీకు కూడా బాబా గారు ఈ 9 రకాలటువంటి నవవిధ భక్తుల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని భగవంతుడిని చేరుకోవచ్చని ఈ యొక్క కథ ద్వారా నీకు సందేశం ఇస్తున్నాడని చెప్పేసి కేల్కరు అనంతరావుకి చెప్పడం జరిగింది. అనంతరావు చాలా సంతృప్తి చెందాడు, చాలా ఆనందపడ్డాడు ఈ యొక్క సమాధానంతో. వెంటనే మరుసటి రోజు బాబా దర్బార్ మసీదుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు బాబా అంటాడు, ఏం అనంతరావు, నువ్వు 9 పేడకళ్ళు పోగు చేసుకున్నావా? నీకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా అని చెప్పేసి బాబా గారు అడిగాడు. అప్పుడు అనంతరావు ఆనందంగా బాబా పాదాలను ఒత్తుతూ, అవును బాబా, దొరికింది అని చెప్పేసి చెప్పాడు. ఈ రకంగా నవవిధ భక్తుల్ని మన ప్రస్తావన బాబా గారి చరిత్రలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా నిరంతరం కూడా బాబా సేవలో బాబాని కనిపెట్టుకొని బాబా తోడుగా ఉన్నటువంటి శ్రీమంతురాలైనటువంటి బాబా అత్యంత ముఖ్య భక్తురాలు లక్ష్మీబాయి షిండే కూడా చివర బాబా గారి యొక్క సమాధి చెందేటటువంటి చివరి అవసాన దశలో ఆవిడకి తన జేబులో నుంచి 5 నాణ్యాలు ఒకసారి, 4 నాణ్యాలు ఒకసారి, మొత్తం 9 నాణ్యాలు లక్ష్మీబాయి షిండేకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 9 నాణ్యాలు కూడా నవవిధ భక్తులకి ఉదాహరణగా బాబా గారు మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా ఈ 9 రకాలటువంటి భక్తిని, ఈ నవవిధ భక్తుల్ని బాబా గారు చాలా ఇష్టపడేవాడు. ఈ నవవిధ భక్తులు అనుసరించాలని, ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని భగవంతుణ్ణి ఆరాధించాలని ఆయన కోరుకునేవాడు.
ఇందులో మనం ఈ బాబా సచ్చరిత్రలో కనుక ఈ నవైన భక్తి మార్గాల్ని మనం పరిశీలిస్తే శ్రవణం మొదటి తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ శ్రవణంలో అంటే పరీక్షిత్ మహారాజు భాగవతాన్ని విని చివరిలో ముక్తిని పొందాడు. బాబా చరిత్రలో తీసుకున్నట్లయితే సోల్కర్ అయినటువంటి ఒక పేద టెంపరీ ఉద్యోగి బాబా కథలు విని మరి బాబా పట్ల నాకు భక్తి ఎక్కువగా ఉండి నా కోరిక నెరవేరిస్తే నేను బాబాకి వచ్చి పంచదార నేను బాబా గారికి టీ సమర్పిస్తాను, పంచదార గుళికలిస్తానని చెప్పేసి మొక్కున్నాడు. అయితే ఎప్పుడైతే మొక్కున్నాడో ఈ చోళకరికి బాబా గారి కథలిని అంటే శ్రవణం ద్వారా కథలిని భక్తి పెంచుకున్నాడు. ఆ చోళకుల యొక్క కోరిక నెరవేరింది. షిరిడి వచ్చాడు. వచ్చేసి తన యొక్క టీని తర్వాత తన యొక్క పంచదార పడికి బెల్లాన్ని బాబాకి నివేదన చేశాడు. రెండవది కీర్తన విషయంలో దాసగణ మహారాజు బాబా గురించి అనేక రకమైనటువంటి కీర్తన చేసి మరి చాలా ప్రచారం చేసి బాబాకి చాలా దగ్గరయ్యాడు. అదేవిధంగా కీర్తనలో రామదాసు మరి త్యాగరాజు మరి వీళ్ళందరూ కూడా మరి మనకి కీర్తన ద్వారా భగవంతుడిని చేరుకున్నారు. అదేవిధంగా స్మరణం వచ్చేసి లక్ష్మీబాయి షిండే నిరంతరం బాబా గారి యొక్క సన్నిధిలో ఉండి ఆమె భగవత్ సాన్నిధ్యాన్ని భగవత్ అనుగ్రహాన్ని బాబా కృపను పొందింది. పాదసేవనంలో అంత కోటీశ్వరుడు కూడా అనుక్షణం తన సంపదని కీర్తిని పక్కన పెట్టి బాబాని ఆయన పాదాలను సేవిస్తూ ఉండేవాడు. తర్వాత అర్చన విషయంలో అంటే బాబాని పూజించడం విషయంలో మేగుడనే భక్తుడు మరి అనేక రకాల మారేడు దళాలు పుష్పాలు తీసుకొచ్చి దూరం వెళ్ళి బాబాని శివుడుగా భావించి బాబా సాన్నిధ్యం పొంది బాబా యొక్క కృపని పొందడం జరిగింది. ఇక దాస్యం అంటే మనం నిరంతరం కూడా భగవంతుడికి సేవ చేయడం. ఈ విషయంలో మరి భక్త మహల్సాపతి పూజారిగా ఖండోబగా ఉన్నటువంటి పూజారి అనుక్షణం బాబాని కనిపెట్టుకొని బాబాకి సేవలు చేస్తూ తన ఎంత గర్భదరిద్రం అనిపిస్తున్నా కూడా మరి బాధపడకుండా ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి బాబానే సేవించి చివరికి బాబా సాన్నిధ్యంలో చేరాడు. అదేవిధంగా మనకి సఖ్యత విషయంలో వచ్చేసి నిరంతరం కూడా బాబాని కనిపెట్టుకొని బాబా తోడు నీడుగా ఉండి బాబాకు స్నేహం చేసినటువంటి వ్యక్తి మాధవరావు అంటే శ్యామ అనేటువంటి భక్తుడు. అతను కూడా బాబా యొక్క సాన్నిధ్యాన్ని బాబా అనుగ్రహాన్ని పొందాడు. అదేవిధంగా మనకి ఆత్మ నివేదనం అంటే మనస్సుని మొత్తం కూడా ఇంద్రియాలని మన మనస్సుని మొత్తం కూడా సర్వం భగవంతుడి మీద అర్పించి నాదేమి లేదు బాబా, నువ్వేం చేసినా అంటే భారం ఉంచినా నీట ముంచినా నీదే భారం, నువ్వు ఏ రకంగా చేసినా కూడా నీ ఇష్ట ప్రకారం అని పూర్తిగా ఆయనకి సరెండర్ అవ్వడాన్ని అంటే చివరిగా ఆయనకి అతని ఆత్మ నివేదన చేయడానికి ఈ ఆత్మ నివేదనం అంటాడు. ఈ విషయంలో మనకి నానావళి చక్కటి ఉదాహరణ. ఎందుకంటే అనుక్షణం నానావళి ఒక పిచ్చివాడిగా ఒక అవధూత పిచ్చివాడిగా ఉన్నప్పటికీ కూడా అనుక్షణం బాబాని కలవరించేవాడు, బాబాని స్మరించేవాడు. బాబా సిద్ధి పొందినటువంటి కేవలం కొద్ది రోజుల్లోనే ఈ నానావళి కూడా తన యొక్క ఆత్మని బాబా గారి ఆత్మతో ఆత్మ నివేదన చేసి ఆయనలో లీనమై మహాభక్తుడిగా పేరు పొందాడు. ఈ రకంగా 9 రకాలైనటువంటి నవవిధ భక్తుల్ని బాబా గారు మనకు సూచించారు. ఇందులో ఏ ఒక్కటైనా సరే మనం భగవంతుడి కథలు విన్నా లేదా భగవంతుడి గురించి పాట పాడినా లేదా భగవంతుడి గురించి చింతన చేసినా లేదా భగవంతుడికి ఏదన్నా మనం సేవ చేసినా లేదా భగవంతుడిని పూజించినా లేదా కనీసం భగవంతుడికి మనం నమస్కరించినా లేదా ఎవరికన్నా మనం దాస్యత అంటే పేదవాళ్ళకి గీళ్ళకి జంతువులకి వాటికి సేవ చేసినప్పటికీ లేదా భగవంతుడి అంశ కలిగినటువంటి భగవంతుడితో కానీ భగవంతుడికి సంబంధించినటువంటి సాధువులు కానీ మంచి మాటలు చెప్పే ఆధ్యాత్మికతలతో మనం స్నేహంగా ఉన్నా లేదా మనం అనుక్షణం భగవంతుడిని తలుచుకొని భగవంతుడిని స్మరిస్తూ భగవంతుడి యొక్క నీడలో మనం ఉన్న ఆత్మనివేదన చేసిన ఏదో ఒక మార్గాన్ని మనం అవలంబించినా కూడా భగవంతుడి యొక్క కృపని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని బాబా యొక్క నిష్టని మనం బాబా యొక్క అనుగ్రహం పొందడానికి ఈ 9 రకాల భక్తి మార్గాన్ని మనకి చాలా ఉపయుక్తమని బాబా సచరిత్రలో అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. కాబట్టి సాయి బంధువులారా మనకి ఏదో ఒక ఇష్టమైనటువంటి అంశాన్ని మీరు ఎంచుకోండి, కథలు చదవండి, పాటలు పాడండి లేదా సేవ చేయండి లేదా గుడి గోపురాల్లో అక్కడ కాస్త మీరు శుభ్రం చేయండి లేదా మంచి మాటలు చెప్పేవాడితో పక్కన ఉండండి లేదా
మీ మనసులో మీ పని చేసుకుంటూ భగవంతుడు తలుచుకోండి. ఏ చిన్న అంశం మనం పట్టుకున్నా కూడా భగవంతుడు చాలా సంతోషిస్తాడు, చాలా ఆనందిస్తాడు, మనకు కావలసిన అన్నీ కూడా ప్రసాదిస్తాడు. మన బాధలు, కష్టాలు, చింతలు అన్నీ కూడా తన భుజాన వేసుకొని తన భారం వహించి మనల్ని సంతోషంగా ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మనల్ని కష్టాల ఊబి నుంచి బయటికి లాగి ఆనందమైనటువంటి ఒడ్డుకి ఆయన చేరుస్తాడు. ఇది బాబా గారు సూచించినటువంటి నవవిధ భక్తులని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి అందరూ కూడా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని బాబా యొక్క సూచించిన మార్గాన్ని ప్రయాణించాలని మనసావాచ కోరుకుంటూ మరోసారి కలుసుకుందామని మరి మీకు సెలవిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.